రాష్ట్రంలో నాకు తెలిసి రైతులు ఇబ్బంది పడేటప్పుడు ఇబ్బంది తెలుసుకొని వెంటనే స్పందించడం అనేది, నేను కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నా, గతంలో మా పార్టీ అధికారంలో ఉన్నా ఇంత తొందరగా ఎప్పుడూ స్పందించినటువంటి సందర్భాలు లేవు. ఈసారి ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లోజ్గా వ్యవసాయ రంగాన్ని చూస్తూ ఏ పంటలు ఎంత మోతాదుల్లో వచ్చాయి, భవిష్యత్తులో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ సమస్యలు వస్తాయి, ముందుగుండే పసిగట్టి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్న విషయం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియచేస్తున్నాను. అందులో ఈ మధ్యకాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు. దీనికి కారణం ఏమిటి? ఈ 3 జిల్లాల్లో నాకు తెలిసి గత 5 సంవత్సరాలు తీసుకుంటే మ్యాక్సిమం 2.5 lakhs మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి ఉత్పత్తి అయ్యింది. ఇదేదో నేను చెప్పడం కాదు, రికార్డు మీరు తీసుకుంటే గత 5 సంవత్సరాలు ఈ 3 జిల్లాల్లో తోతాపురి మామిడి 2.5 lakhs మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది. ఒకేసారి బంపర్ క్రాప్ వచ్చి ఈ సంవత్సరం దాదాపుగా 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిన విషయం మనకు తెలుసు. మనందరికంటే ఇది పండించినటువంటి రైతులకు కూడా స్పష్టంగా తెలుసు. ఎప్పుడైతే బంపర్ క్రాప్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో ధర తగ్గింది. ధర తగ్గడమే కాదు, కొనే నాదుడు లేదు. తోతాపురి మామిడి అంటే పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంటారు. వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారో ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర నిల్వలు ఉండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు. అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది, మరి 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలకు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది, ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి 2 మాసాల ముందు తోతాపురి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం నేను రైతుల దగ్గరికి వెళ్ళాను, కంపెనీల దగ్గరికి వెళ్ళాను, మార్కెట్లకు వెళ్ళి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదని కేజీ ధర 12 రూపాయలని నిర్ణయం చేశాం. ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమంటే మేము ఆ ధరకు కొనలేం, 4-5 రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి ఎట్టి పరిస్థితిలో 8 రూపాయలకి మీరు మామిడి కొనవాలి, 4 రూపాయలు మేము కేజీకి ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని చెప్పి 2 మాసాల ముందు చెప్పి సిస్టమేటిక్గా మార్కెట్ యార్డులు తెరిచాం. తెరవడమే కాదు, మళ్ళీ డబ్బు కూడా
మధ్యవర్తులకి వెళ్ళిపోతుందేమని చెప్పి మనం ఇచ్చిన ప్రతి పైసా నేరుగా రైతుకే వెళ్ళాలని చెప్పి కంప్యూటర్ పెట్టి రైతు ఎన్ని క్వింటాలు తెచ్చాడు, ఆధార్ నెంబరు, బ్యాంక్ నెంబరు, వివరాలు